నేడు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గనక బేగం బజార్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు ఏ విషయం మీద ఫిర్యాదు చేశారు, ఈరోజు ఆమె ప్రధానంగా సమావేశం పెట్టడానికి గల కారణాలు ఏంటో సునీతారావు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ఈరోజు ఫిర్యాదు చేయడానికి గల కారణం ఏంటి? ఈరోజు బీజేపీ వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే మహిళలను అవమానించడంలో. రతన్ రంజన్ గారు ఓపెన్ ట్విట్టర్ పోస్ట్లో మీరు చూశారు, మీరు చూడొచ్చు. ఓపెన్ ట్విట్టర్ పోస్ట్లో ఈరోజు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని దాని తర్వాత గాజులు వేసుకొని ఈరోజు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. శానిటరీ ప్యాడ్స్ పైన రాహుల్ గాంధీ గారు బొమ్మ ముద్రించారు. అది ఫేక్. కానీ బీజేపీ రాజకీయాల కోసం, బీహార్ రాజకీయాల కోసం ఇంత దిగజారుతారని మాత్రం నేను అనుకోలేదు. కానీ ఇంత దరిద్రమా? మరి నాకు ఇంత ఈ వేషధారణే చాలా ఇష్టం అనిపిస్తే నేను ఒకటే మాట మాట్లాడతాను. రతన్ రంజన్ గారు, మీరు లింగ మార్పిడి చేసుకొని మరి మీకు ఆడవాళ్ళలాగా బ్రతకాలనే కోరిక ఉంటే మీరు రండి, నేను లింగ మార్పిడి చేయిస్తాను. మరి నేను కొత్త కొత్త చీరలు ఇప్పిస్తాను, కొత్తగా గాజులు బొట్టు అన్నీ అఫీషియల్గా వేసుకోండి. అన్అఫీషియల్గా ఎందుకు? మీరు మగవాళ్ళు అయి ఉండి ఆడవాళ్ళ చీరలు కట్టుకొని మహిళలను అవమానించకరం. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? బీజేపీ వాళ్ళు మతతత్వ రాజకీయాలే అనుకున్నాం, కానీ ఈరోజు మహిళలను అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. బీజేపీ వాళ్ళు టికెట్లు ఎవరికి ఇస్తారండి? ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళకి ఇస్తారు. ఈరోజు ఆస్ట్రేలియాలో బీజేపీ అధ్యక్షుడు 54 రేపులు చేస్తే అట్లాంటి వాడికి పీఠం పెడతారు. ఈరోజు రతన్ రంజన్ దానికి రీట్వీట్ చేస్తారు. మళ్ళీ హేట్రెడ్ హ్యాండిల్స్లో రీట్వీట్ చేసే వాళ్ళందరికీ కూడా మోదీ గారు BMWలు ఇస్తున్నారు. వాళ్ళు ఓపెన్గా April 26 రీట్వీట్ చేశారు. వారి పేరు అరుణ్ గారు రీట్వీట్ చేస్తూ మోదీ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే హేట్రెడ్ హ్యాండిల్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి అందరు కూడా BMWలు ఇస్తాడు ప్రధానమంత్రి. మీకు మహిళా ఓటు బ్యాంక్ అంటారు, 33% రిజర్వేషన్ బిల్ అని ఆగ మేఘాల మీద మీరు ఎక్కడ పిలిపించారు? పార్లమెంట్కి పిలిపించారు అందరినీ. మరి ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదు? చిత్తశుద్ధి లేదు. ఈరోజు ప్రతి దానిపైన మరి మీరు బీహార్ ఎలక్షన్లో శానిటరీ నాప్కిన్స్ కోసం 300 ఇస్తున్నారని చెప్తున్నారు. దానిపైన మోదీ బొమ్మ ఉండడం తప్పు లేదు. LOP లీడర్ మా రాహుల్ గాంధీ గారు MP గారు ఫోటో ఉండడం ఎందుకు తప్పు? ఎందుకు తప్పని అడుగుతున్నాను. ఒకటే మాట అంటున్నాను నేను, ప్రియాంక గాంధీ గారి ఫోటో కానీ రాహుల్ గాంధీ గారి ఫోటో కానీ ఉండడం ఎందుకు తప్పు? ప్రియదర్శిని ఉడాన్ యోజన కింద శానిటరీ వెండింగ్ మెషిన్స్ ఇస్తున్నారు అల్కా లంబా గారు. అదేవిధంగా వాళ్ళకు కమాయి అంటే వాళ్ళకి 1 year ఫ్రీ మెటీరియల్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం, సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాం. మీరు అది చేయడానికి చేతగాక ఈరోజు సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ గారి ఫోటో శానిటరీ నాప్కిన్ మీద ఏదైతే ఫేక్ వీడియో రిలీజ్ చేశారో అది మీ చిత్తశుద్ధి చూపిస్తుంది. ఓడిపోతేనన్న భయం ఉంటే ఈ విధంగా నాంటి చేసేది మీరు. మహిళలకి 2500 పథకం కూడా ఇస్తున్నాం. ఇక్కడ ఏ విధంగా తెలంగాణలో 6 గ్యారెంటీలు 200 యూనిట్లే కానీ, మహాలక్ష్మికి పథకం కింద ఏదైతే మేము ఫ్రీ బస్ ట్రావెలే కానీ, అదేవిధంగా 500కి సిలిండరే కానీ, 2500 కానీ, ఈరోజు రైతు భరోసానే కానీ, ఇవన్నీ కూడా మంచి స్కీమ్స్. OBC కులగణనే కానీ, అదేవిధంగా మీరు చూసినట్టయితే SC వర్గీకరణే కానీ మంచి స్కీమ్స్ లాంచ్ చేస్తున్నాం. ఈరోజు మేము చేసిన కులగణన సర్వే కింద మాకు అందరికీ కూడా చెప్తున్నారు. ముఖ్యమైన మొన్న ఖర్గే గారు వచ్చి కూడా చెప్పిపోయినారు, ఆ విధంగానే వాళ్ళకి ఎలకేట్ చేయండి, బీసీలకు పెద్దపీట వేయమని. ఒక అగ్రకుల నాయకుడిని ఈరోజు ఏ బీసీ బిడ్డని కాదని చెప్పేసి ఎవరికి ఇచ్చారండి? ఇది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అయినే కానీ అంటే అగ్రకులాలకే పెద్దపీట వేస్తారు. నంబర్ 1. నంబర్ 2, మహిళలను కించపరచుట్లో బీజేపీ నంబర్ 1 ఉంది. ఇప్పుడు రేపులు, లైంగిక వేధింపులు, రేపులు, కిడ్నాప్లు, మర్డర్లు చేసిన వాళ్ళు ఎవరండి? ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు. FIRలు కూడా చేయరు. ఏం మాట్లాడతారండి? వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా మహిళల పైన? ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారంటే ఇంత దిగజారుడు చర్య అనేది నేను ఖండిస్తున్నాను. శానిటరీ నాప్కిన్స్ పైన ఎవడన్నా కూడా బుద్ధి ఉన్నాడు ఎవడన్నా బొమ్మ పెడతాడా? నేను మీ జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా కూడా మళ్ళీ ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు? లోపల బయట నీ ఫోటో ఉంది, లోపల కూడా నీ ఫోటో వేసుకుంటావా రాహుల్ గాంధీ అని ఇట్లాంటి వాడిని వాళ్ళు మాట్లాడేది సిగ్గు శరం ఉందా అండి? వాడిని కన్నది కూడా ఒక తల్లే కదా. మరి ఆ తల్లిని గౌరవిస్తాడా, అవమానిస్తున్నాడా? మరి వాడికి చెల్లి ఉందో లేదో నాకు తెలియదు, వాడు పెళ్ళాం ఉందనుకుంటా కదా. మరి ఆమె శానిటరీ నాప్కిన్ ఇప్పుడు వాళ్ళకు కూడా సప్లై చేస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. మరి మోదీ బొమ్మే సప్లై చేస్తున్నారా? ఏ విధంగా మాట్లాడతారండి? సిగ్గు శరం లేకుండా మాట్లాడే వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నాను. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మేము శానిటరీ వెండింగ్ మిషన్స్ ఇస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం,
వాళ్ళకి కామ్ కమాయ్ అని అంటే రెండు కూడా చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు సంపాదించే అవకాశం తెప్పిస్తున్నాం. ప్రతి దగ్గర అల్కాలంబా గారు కూర్చొని మా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా అందరికీ కూడా అవి ఫ్రీ సప్లై ఇచ్చి ఈరోజు క్యాన్సర్ రాకుండా కాపాడుతున్నాం. వాళ్ళ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ పాడు కాకుండా చూస్తున్నాం. మహిళల హెల్త్ విషయంలో చాలా చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది, వాళ్ళకు లేదు. సిగ్గు లేకుండా ఇట్లాంటివి చేయడం ఖండిస్తూ ఈరోజు వాళ్ళు చేసిన దానికి మేము బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఎఫ్ఐఆర్ కూడా అయింది. అదేవిధంగా యాక్షన్ కూడా ఉంటుంది. రతన్ రంజనే కాకుండా అన్అఫీషియల్గా నడిపించే వాళ్ళందరికీ కూడా BMW ఇచ్చే ప్రధానమంత్రికి జై హో. మహిళలు చెప్పు దెబ్బలు కొడతారు, ఖచ్చితంగా చెప్పు దెబ్బలు కొడతారు. రాబోయే కాలంలో లింగ మార్పిడి ఏదైతే చేయాలని అనుకుంటున్నాడో ఆయనకు అంత కాయిష్ ఉంటే ఈ చీర కట్టుకొని ఇక్కడ కూర్చోడం కాదు, చీర కట్టిస్తా దా. గద్వాల్, పోచంపల్లి, ఇక్కతు మంచి చీరలు ఉంటాయి తెలంగాణలో. దా బిడ్డదా, దా తమ్ముడ్రా. రతన్ రంజన్ని నేను పిలుస్తున్నా. ఇక్కడ ఉన్న ఎంపీలకు సిగ్గుండాలి. అక్కడ ఉన్న నిర్మలా సీతారామన్ గారు అక్కడ కూర్చున్నారు. ఇట్లాంటి ట్వీట్ చేస్తుంటే ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఆమె గాజులు బొట్టు పెట్టుకోదా? మరి వాడిని లింగ మార్పిడి చేపిమని చెప్పండి, అంత షోకుంటే. ఇదే విధంగా అండి స్మృతి ఇరానీ పెద్ద నోరేసుకొని మాట్లాడుతుంది. ఎక్కడ దాచుకుంది స్మృతి ఇరానీ? ఆడవాళ్ళ మహిళలకి ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తుంది బీజేపీ ప్రభుత్వం. మేము ఉత్తమ మతతత్వ రాజకీయాలు అనుకుంటున్నాం, కానీ ఆడవాళ్ళపైన రాజకీయాలు చేయడం ఇప్పుడే చూస్తున్నామే. ఇంత సిగ్గుచేటు మోదీకి పెన్లాన్ని గౌరవించే సంస్కృతి లేనప్పుడు ఈ విధంగా ఇక మహిళలకు ఏం గౌరవం ఇస్తారో ఇక తెలుసుకోండి, మీరే చూసుకోండి. రాబోయే కాలంలో బీహార్లో మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మహిళలు. ఈరోజు ఇంత అగౌరవపరుస్తారు, మొత్తం దేశ మహిళలు సిగ్గుపడే విధంగా ఈరోజు ట్విట్టర్లో ట్వీట్ చేసినారు, అది రీట్వీట్ చేస్తారు. ఈరోజు ప్రధానమంత్రి ఒక మాటలు మాట్లాడాడు, యాక్షన్ తీసుకోరు. మరి నిర్మలా సీతారామన్ తల్లి, మరి ఆమె కూడా ఒక మహిళనే కదా, మరి ఏం ఆన్సర్ ఇస్తారో చెప్పండి. మేము అంత ఇష్టం ఉంటే పంపమని చెప్పండి. మీరు చేపియలేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఆయనకు లింగ మార్పిడి చేపిస్తా. ఇందుకన్నా ఏం చెప్పాలి? సిగ్గుచేటిది. బీజేపీకి ఏ రోజు మహిళలంటే గౌరవం లేదు. గౌరవం ఉంటే 33% బిల్ ఏదైతే పార్లమెంట్లో పెట్టినారో అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తుండే. కులగణన కూడా చేయలేదు. కులగణన తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు క్యాబినెట్ని పిలిచి చేయాలి అని చెప్తున్నారు. సో చెప్పకనే చెప్తున్నారు, మహిళలకు ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వలేదు. 500 సిలిండర్ కాదు, GST లేసి మన అడ్డి విరుస్తున్నారు. పాలు, చెప్పులు, చీరల మీద కూడా GST. ఈరోజు శానిటరీ నాప్కిన్స్ వాడుకొని ఈరోజు ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. ఆరోగ్యం మాత్రం చూడడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేయకుండా మేము ఆరోగ్యం కాపాడాలి, మహిళలకి క్యాన్సర్ రాకుండా అని మేము ముందుకెళ్ళి ఈరోజు బట్టలు వాడకుండా శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా ఇస్తుంటే మమ్మల్ని ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. మా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి కానీ మాకు కానీ కాంగ్రెస్కి ఒక విజన్ ఉంది. మహిళలందరికీ పెద్దపీట వేయాలని వేస్తాం. 2500 కూడా ఖచ్చితంగా ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.